రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతతో చెలగాటమాడుతోందని నోటిఫికేషన్ల విషయంలో నిరుద్యోగులపై అబండాలు మోపుతోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. నిరుద్యోగ యువత తిరుగుబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీని బొందపెట్టుడు ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు యువత ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ధర్నాలు చేస్తుంటే యువత ఈ నోటిఫికేషన్లు వద్దంటున్నారని, సీఎం రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2.5 ఏళ్లుగా యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిందే లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు చెప్పి ఇలా ముఖం చాటేసినారు. పక్కనే సినిమా థియేటర్ ఇనాగ్రేషన్ కు పోతుండు రేవంత్ రెడ్డి గాని అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ వైపు కన్నెత్తి కూడా చూస్తలేడు. ఎందుకంటే ఆడికి పోయేటట్లేదు పరిస్థితి. ఇవాళ ఎంత దుర్మార్గం అంటే, ఏ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి పోయి ఆనాడు నిరుద్యోగులకు నమ్మించి ఓట్లేయించుకున్నాడో, ఇవాళ అదే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో పోలీసుల చేత పిల్లల వీపులు పగలగొట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి. పోలీసుల చేత రక్తాలు గారించే విధంగా పిల్లల్ని కొట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి. సెంట్రల్ లైబ్రరీకి తాళాలు వేసి దాన్ని పోలీసుల నిలయంగా మార్చిండు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, బల్మూరి వెంకట్లో, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్కలో ఎందుకు మీ గొంతులు మూగబోయినాయి? ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పింది కదా. ఆనాడు కేసీఆర్ గారు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. 1,60,000 ఉద్యోగాలు మేము నింపాం. బీఆర్ఎస్ హయాంలో 1,60,000 నింపినాం. ఆ మిగిలిన వాటికి నువ్వు కాయిదాలు పంచి నేనే పంచినా అని చెప్పుకుంటున్నావు. మొన్న అసెంబ్లీలో అసలు నువ్వు ఇచ్చిన ఉద్యోగాలేని రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం వచ్చినాక అంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రే సమాధానం చెప్పిండు 16,000. నువ్వు ఇచ్చింది 16,000. ఇస్తానన్నది 2 లక్షలు, ఇచ్చింది 16,000. మరి మిగతా 1,84,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? మరి ఆ మిగతా 1,84,000 ఎప్పటిలోకి ఇస్తావు? ఆల్రెడీ సగం పీరియడ్ అయ్యిపోయింది, 2.5 సంవత్సరాలు అయ్యిపోయింది నీది. ఇంకా నీ నోటిఫికేషన్ ఎప్పుడు, పరీక్ష ఎప్పుడు, ఫలితాలు ఎప్పుడు, ఉద్యోగాలు ఇచ్చుడు ఎప్పుడు? ఆ రోజు నమ్మినాం. ఆ రోజు ఢిల్లీ నుంచి గల్లీ తీసుకున్న రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ కు వచ్చి టీలు బిర్యానీలు తిని మా కోసం నేనున్నాను అని చెప్పి మమ్మల్ని నయవంచనగా ఎన్నికల్లో వాడుకొని ఇలా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇలా రాష్ట్రంలో 4 దిక్కుల నిరుద్యోగులను ఇలా మోసం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ మీ 2 లక్షల ఉద్యోగాలు? ఎక్కడ మీ మెగా డిఎస్సి? ఎక్కడ ఇలా నిరుద్యోగ వృద్ధి? ఎక్కడ మీ జాబ్ క్యాలెండర్? ఇలా డమ్మీ జాబ్ క్యాలెండర్ ని అసెంబ్లీ వేదిక పెట్టి ఇలా నయవంచన చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. జియో 29 తీసుకొచ్చి ఇలా ఎస్టీ, ఎస్సీ, బీసీ పిల్లలకు అన్యాయం చేసిన ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా జియో 46 ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. ఆ రోజు జియో 40 తీసేసి మా ప్రభుత్వం రాగానే ఇలా మేము కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇలా మోసం చేసింది. ఆ జియో 46 లో వేసిన కమిటీ ఎక్కడుంది? సిలబస్ కమిటీ ఎక్కడుంది? శాంతకుమారి కమిటీ ఎక్కడుంది? ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో మళ్ళా కొత్త డ్రామా స్టార్ట్ అవుతుంది. ఏమని? రాబోయే రోజుల్లో మెగా డిఎస్ అంటారు, రాబోయే రోజుల్లో పోలీసు ఉద్యోగాలు అంటారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా పాడే పాట ఇదొక్కటి మాత్రమే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇచ్చిరా మిత్రులారా? ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిరా? గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చిన నోటిఫికేషన్లు ఇలా నియామక పత్రాలు ఇచ్చి ఇలా చేదులుపుకున్న ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. మేము అశోక్ నగర్ లో, దిల్సుఖ్ నగర్ లో, రాష్ట్రం నలుమూలలో, ఇలా కరీంనగర్ లో, ఆదిలాబాద్ లో పలు చోట్ల కూడా మాకు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు చేస్తుంటే ఇలా ఏం తెలియని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా నోటిఫికేషన్లు వద్దని ఇలా ధర్నాలు చేస్తున్నారని చెప్తున్న దద్దమ్మ సీఎం ఇలా రేవంత్ రెడ్డి గారు. ఇలా మా తల్లిదండ్రులు ఎంతో